నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అట్లూరి మీడియా. నా పేరు విశ్వనాథన్ నారాయణ్. పీపుల్ కాల్ మీ విశ్వ. ఐఎమ్ అన్ ఇన్స్పిరేషనల్ స్పీకర్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్ అండ్ అ బిజినెస్ కోచ్. ఇవాళ అట్లూరి మీడియాలో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ లైఫ్ స్కిల్స్. ఈ లైఫ్ స్కిల్స్ అనగా ఏంటి అండ్ ఈ లైఫ్ స్కిల్స్ ఇన్ వాట్ వే ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ది పీపుల్. ఏ విధానంగా మీ జీవితాలలో లేదా ప్రతి వ్యక్తి జీవితాలలో లైఫ్ స్కిల్స్ ఎటువంటి పాత్ర పోషిస్తుంది అని మీద టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ లైఫ్ స్కిల్స్. సో ఫ్రెండ్స్, ముందు లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. బిఫోర్ టాకింగ్ అబౌట్ లైఫ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అనేది ఇట్స్ అ కంపోజిషన్. ఎన్నో స్కిల్స్, జీవితంలో జీవించడానికి కావాల్సిన ప్రతి స్కిల్స్ని మనం కలుపుకుంటే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అ లైఫ్ స్కిల్స్. ఈ లైఫ్ స్కిల్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనగా, దిస్ లైఫ్ స్కిల్స్ ద్వారా వీ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ప్రెషర్. ఇవాళ జీవితంలో ముఖ్యంగా జనాలకు మానసిక ఇబ్బంది, మానసిక ఒత్తిడి అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఒత్తిడి నుంచి బయటికి రావాలి లేదా ఈ ఒత్తిడిని కరెక్ట్గా మేనేజ్ చేయగలగాలి అంటే వీ షుడ్ మనము లైఫ్ స్కిల్స్ అనేది అర్థం చేసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, ఈ లైఫ్ స్కిల్స్లో రెండో భాగం, జీవితంలో ఒత్తిడి మేనేజ్ చేసుకుంటే సరిపోతుందా? నో. దాని తర్వాత జీవితంలో ఎలా ఎదగాలి, హౌ టు గ్రో ఇన్ ది లైఫ్. జీవితంలో ఎదుగుదల అని మాట్లాడినప్పుడు ఆర్థిక ఎదుగుదల, శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల, దర్ 3 kinds ఆఫ్ గ్రోత్. ఫైనాన్షియల్ గ్రోత్ ఉండాలి అంటే మనకు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ అవ్వాలి. కెరియర్లో గ్రో అవుతే కానీ మనకు ఫైనాన్షియల్ ఎదుగుదల రాదు. సో హౌ టు గ్రో ఇన్ లైఫ్, ఈ స్కిల్స్ అనేది ఎన్ని రకాలు, హార్డ్ స్కిల్స్ ఏంటి, సాఫ్ట్ స్కిల్స్ ఏంటి, ఇవన్నిటిని మనము టుడే వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ఇన్ షార్ట్. హార్డ్ స్కిల్స్ అంటే ఏంటి, సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి, ఇది ఏ విధానంగా మనకు హెల్ప్ చేస్తుంది అనేసి వీ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ముఖ్యంగా మనం లైఫ్ స్కిల్స్ అని మాట్లాడినప్పుడు ఇందులో యాజ్ ఎ టోల్డ్ మనకు ఎమోషనల్ మేనేజ్మెంట్, లైఫ్ స్కిల్స్ బ్యాలెన్స్, కెరియర్ గ్రోత్ అండ్ గోల్ సెట్టింగ్ అవన్నీ ఇట్స్ పారామీటర్, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ అండి. ఎమోషనల్ మేనేజ్మెంట్ గురించి, ఎమోషనల్ బ్యాలెన్స్ గురించి విల్ టాక్ లేటర్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ముఖ్యంగా స్కిల్స్ గురించి మాట్లాడదాం. ఈ ప్రోగ్రామ్ని, ఈ అన్ని ప్రోగ్రామ్ కలిపేసుకొని దీనికి అద్భుతమైన ఒక టాపిక్ పేరు ఇచ్చినామండి. ఈ టాపిక్ పేరే లైఫ్ స్కిల్ డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. సో వన్స్ అగైన్ మై ఫ్రెండ్, thanks to Atluri Media and welcome to Atluri Media for conducting this wonderful program called as Performance Enhancement Program with Vishwa. So my friends, ఏ వ్యక్తి అయినా సరే మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. టుడే కాలేజెస్లో ఇవాళ పిల్లలు కాలేజీలో చదివే వాళ్ళు, అద్భుతమైన విద్యా వ్యవస్థలు, విద్యా సంస్థలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మార్కులు చూసారనుకోండి 90, 95, ఈవెన్ 10 out of 10 కూడా వస్తుంది. మేము స్కూల్లో కాలేజ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తేనే మా ఇంట్లో వీధిలో అంతా స్వీట్స్ పంచేవాళ్ళు. ఇవాళ ఫస్ట్ క్లాస్ మార్క్స్ రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. బట్ ఆ ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 10th, ఇంటర్, డిగ్రీ పక్కన పెట్టండి, మేనేజ్మెంట్లో కూడా, ఎంబీఏస్లో, ప్రొఫెషనల్ కోర్సెస్లో కూడా 90% అబౌవ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా అన్ఫార్చునేట్గా, నా కెరియర్లో మోర్ దెన్ 20 years నేను కార్పొరేట్స్కి వర్క్ చేసి ఎన్నో కాలేజెస్లో ఎంతోమంది పిల్లలకు సెషన్స్ తీసుకున్న సందర్భంలో నేను చూసిన కామన్ ప్రాబ్లం ఏమనగా, ఒకరు అబ్బాయినో ఒక అమ్మాయిని లేపి టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నాను అనుకోండి, గడ నేర్చుకునేది చెప్పేస్తారు. ఇదే ప్రశ్న నేను గివ్ మీ ఎ బ్రీఫ్ అబౌట్ యూ అని అనుకోండి, వాళ్ళు సార్ ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అంటే ఇది మాకు నేర్పిలేదండి అని మాట్లాడతారు. కారణం ఏంటి? కారణం ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ టెక్నికల్ నాలెడ్జ్, యూ షుడ్ ఆల్సో హ్యావ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. బికాస్ ఇప్పుడు ఒక ఐటీ అద్భుతంగా నేర్చుకునే ఒక అబ్బాయి ఉన్నాడు, అలాగే మెడికల్ బ్యాక్గ్రౌండ్ అద్భుతంగా నాలెడ్జ్ ఉన్న ఒక అమ్మాయి ఉందనుకుందాం. బట్ ఈ అమ్మాయికి మెడికల్ నాలెడ్జ్ ఎలా ఉంది, ఈ అబ్బాయికి టెక్నికల్ నాలెడ్జ్ ఎలా ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేసినప్పుడు తెలుస్తుంది. వీళ్ళు యాక్టివ్గా వర్క్ చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళకు ఉద్యోగం రావాలి. ఉద్యోగం రావాలి అంటే ఇంటర్వ్యూ క్లియర్ అవ్వాలి. ఆ ఇంటర్వ్యూలో గడిపే 5-10 నిమిషాల్లోనే వీళ్ళ స్కిల్ గురించి చెప్పగలగాలి. అనగా దే షుడ్ బి ఏబుల్ టు ప్రజెంట్ దెమ్సెల్వ్స్ పర్ఫెక్ట్లీ. ఎదుటి వాళ్లకు నా గురించి నేను పర్ఫెక్ట్గా చెప్పాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా నా గురించి నాకు పర్ఫెక్ట్గా తెలియాలి. సో మై ఫ్రెండ్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ స్కిల్స్ ఈజ్ నోయింగ్ యువర్ సెల్ఫ్. ముందు మనం ఏం చేయాలి? మన గురించి మనం అసెస్మెంట్ చేసుకోవాలి. అండ్ మన గురించి అసెస్మెంట్ చేసుకుంటున్నప్పుడు వీ షుడ్ బి ట్రూ టు యువర్ సెల్ఫ్. నార్మల్గా మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నా గురించి గొప్పగా చెప్పుకోవడం అనేది, లేదా ఎవరైనా వేరే వ్యక్తుల గురించి గొప్పగా చెప్పుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయాలు. బట్ మనం ఒక నోట్ బుక్ తీసుకొని, ఒక పెన్ తీసుకొని, నా బలాలు ఏంటి, వాట్ ఐఎమ్ గుడ్ అట్, నేను దీంట్లో గుడ్, నేను దీంట్లో గుడ్ అని ఒక 10 మంచి పాయింట్లు రాసుకోండి.
అలాగే నా బలహీనతలు ఏంటి, దీన్ని బలహీనత అని కూడా నేను చెప్పకూడదు. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లో వీక్నెస్ అవుతుంది. నేను పర్సనల్గా ఏం బిలీవ్ చేస్తానంటే, నో బడీ హ్యాస్ వీక్నెస్ ఆన్ ది ఎర్త్. భూప్రపంచంలో ఎవరికి బలహీనతలు ఉండవు. దేర్ విల్ బి ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. నిజంగా గ్రో అవ్వాలనుకున్న వాడికి ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ రంగంలో నేను కొద్దిగా వెనుకబడి ఉన్నాను, ఈ రంగంలో నేను ఎదగగలను. దట్ మీన్స్ పీపుల్ విల్ హ్యావ్ ఓన్లీ స్ట్రెంగ్త్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో మై ఫ్రెండ్స్, మనం ఏం చేయాలి, మన ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలి క్రమక్రమంగా. ఇందులో నేను కొద్దిగా వీకు, నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, మీకు తోచిందల్లా వాట్ ఎవర్ ఇట్ క్యాన్ బి, చిన్న విషయం కూడా కావచ్చు. బహుశా నార్మల్గా మనం చూసేది ఏంది, చాలామంది నేను ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు రేపు ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకోండి, టుమారో ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ అసైన్మెంట్స్ అండ్ కమిట్మెంట్స్. నార్మల్గా ఏంటి, పడుకున్న ముందు ఏమనుకుంటాను, రేపు మార్నింగ్ 3:30 లేసి 4:30 కల్లా స్నానం చేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని బ్రహ్మముహూర్తంలో చదువుకుంటే, ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే 3:30 to 5:30 or 6 o'clock is called as a బ్రహ్మముహూర్తం. ఈ సమయంలో చదువుకున్న వాళ్ళు, ఈ సమయంలో చదివేవాళ్ళు, ఈ సమయంలో మనం ఏం చేస్తుంటామో దట్ విల్ స్టే ఫర్ అ లాంగ్ టైమ్ ఇన్ యువర్ బ్రెయిన్ అండ్ యువర్ మైండ్. అది బ్రెయిన్ మైండ్ గురించి కూడా కమింగ్ సెషన్స్లో విల్ టాక్ టు యూ అబౌట్ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్. బట్ ఇప్పుడు నేను ఒక అవుటర్ లైన్, మనకు ఈ ఎపిసోడ్ వీఆర్ గోయింగ్ టాకింగ్ అబౌట్ అవుటర్ లైన్. సో ఏం చేయాలి, క్రమక్రమంగా మనం ఏ ఏ రంగాల్లో కొద్దిగా వెనుకబడి ఉన్నామో లేదా బాగా వెనుకబడి ఉన్నామో అవి నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత వీ షుడ్ సెటప్, నేను ఇందులో గ్రో అవ్వాలనుకుంటున్నాను. వన్ అట్ ఎ టైం. సీ మై ఫ్రెండ్స్, చిన్న విషయం చెప్తాను. నార్మల్గా మంచి అలవాట్లు రావడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. చెడు అలవాటు తెచ్చుకోవాలంటే ఇట్ విల్ టేక్ వెరీ సూన్. అతి త్వరలో చెడు అలవాట్లు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు మందు తాగేవాడు, సిగరెట్ తాగేవాడు, లేదా ఎటువంటి వేరే వ్యసనాలు ఉన్న వ్యక్తులు కూడా వ్యసనాలు చాలా తొందరగా అంటుకుంటాయి. అదే కనుక మీరు డైలీ పొద్దున 3:30-4 గంటలకు లేచి స్నానం చేసి వాట్ ఎవర్ మీరు నమ్మే దేవుడు ఏమైనా కావచ్చు, దండం పెట్టుకొని మీరు కాస్తంతసేపు మెడిటేషన్ చేసి మీలో మీరు ఉండు, మీ మీ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ని ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత మీరు పొద్దున ఒక వాక్కో వెళ్ళేసి మీ దినచర్య మొదలు పెట్టారనుకోండి, ఇట్ విల్ బి వెరీ వండర్ఫుల్ డే. బట్ అది చేయాలి అంటే అంత ఈజీ కాదు. పొద్దున 4 o'clock అలారం పెట్టుకుంటాం, ఏమవుద్ది, పడుకున్నాక అలారం మోగుద్ది. అలారం మోగినప్పుడు మనం ఏం చేస్తాం, నార్మల్గా టైం చూస్తాం, 4 అవుతుంది, సరేలే ఇంకో 5-10 minutes స్నూజ్ చేద్దాం, పర్లేలే 4:10కి 4:15కి లేసినా ఏం అయ్యేది లేదు, వి విల్ గెట్ అప్ అట్ 4:15 అనుకొని 15 minutes కోసం స్నూజ్ చేస్తాం. ఆ 15 minutes కాస్త 30 minutes అవుతుంది, 45 minutes అవుతుంది, మళ్ళీ నిద్ర పట్టేస్తుంది. నెక్స్ట్ డే మనం లేచినప్పుడు, అదే రోజు మనం లేచినప్పుడు ఏం చూస్తాం, టైం చూస్తే 8:20, 8:30. మనం పక్కింట్లో మన పిల్లల యువకులు అయితే వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళ బ్రదర్కో సిస్టర్కో చెప్తారు, అరే నేను 4 o'clock లేద్దాం అనుకున్నాను కదా, బట్ మీరు నన్ను లేపలేందుకు అని మనం అంటాం. అప్పుడు వాళ్ళ అమ్మనో నాన్నో వాళ్ళ అక్కనో చెల్లియో తమ్ముడో, నేను లేపాను రా బాబు 4:30 నుంచి, నువ్వు అమ్మ 5 minutes, అమ్మ 10 minutes అని చెప్పి మళ్ళీ పడుకున్నావురా అంటారు. సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ ఈ మంచి లక్షణాలు అలవాట్లు అనేది అంత తొందరగా రావు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. అటువంటి డిఫికల్టీని జయించడంలోనే యూ హ్యావ్ ది బ్యూటీ, ది వండర్ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. సో మనం మన బలాలు రాసుకున్నాం, మన బలహీనతలు రాసుకున్నాం, ఆర్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ముందు మీరు చూస్ చేయాలి, ఈ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్లో ఏదో ఒక్క పాయింట్, వన్ అట్ ఎ టైం, ఏదో ఒకటి టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకొని దీంట్లో నేను జయించాలి అనుకుంటున్నాను. హౌ, ఇలా ఉదాహరణకు నార్మల్గా చాలామందికి యువకులకు వచ్చే మేజర్ ప్రాబ్లం ఏముంటుంది, టైంకి లేట్ నైట్ పడుకుంటారు, లేట్గా లేస్తారు. దిస్ వెరీ బిగ్ ఛాలెంజ్, చాలా పెద్ద విషయం అనుకుంటాం. కానీ ఏముంది సార్, లేట్ నైట్ పడుకుంటే ఉంది, లేట్గా లేస్తే ఉంది, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అనుకుంటారు. నో మై ఫ్రెండ్స్, ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ తొందరగా లేసేది ఎలా? సో వాట్ యూ షుడ్ డూ, డెడికేటెడ్గా మీరు అలారం పెట్టుకుంటారు. అలారం పెట్టిన తర్వాత మీ రిలేషన్స్కి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మీ రిలేషన్స్ కానీ, మీ బ్రదర్ సిస్టర్ కానీ, లేకుంటే ఈ మధ్య యువకులు ఉద్యోగం చేయడానికి చదువుకోవడానికి హాస్టల్స్లో కూడా ఉండొచ్చు, వాళ్ళ స్నేహితులకు చెప్పండి, లేదా వార్డెన్కి చెప్పండి. 4:30 వాట్ ఎవర్ మే హ్యాపన్, ఏదేమైనా జరగండి, నేను 11 సమక్షంలో ఒక గ్లాస్ నీళ్ళు నా పైన పోసేయండి అని చెప్పండి. ఇట్ ఈస్ వెరీ టఫ్, బాగా డిస్టర్బింగ్ అనిపిస్తుంది ఫస్ట్ టైం, బట్ లెట్ ఇట్ హ్యాపన్, చేయండి. ఆ చేస్తుండగా ఏమవుతుంది,
ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే ఆటోమేటికలీ మన మైండ్ ట్యూన్ అయిపోతుంది. యూ విల్ స్టార్ట్ వేకింగ్ బట్ 4:30. యూ షుడ్ హ్యావ్ అ రీజన్. ఇఫ్ 4:30 ఎందుకు లేవాలి అని చూసామనుకోండి. చూడండి, జీవితంలో, నా జీవితంలో, మీ జీవితంలో, ప్రతి ఏ పెద్ద వ్యక్తి జీవితంలోనైనా ఒకటి చాలా కామన్. ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా సాధించాడంటే దానికి కారణము, దానికి రీజన్, దెర్ ఇస్ ఎ రీజన్. ఒక స్ట్రాంగ్ బలమైన కారణం లేని వ్యక్తికి ఏం చేయలేడు. జీవితంలో సాధించాలనుకునే వ్యక్తికి ఖచ్చితమైన ఒక గట్టి కారణమై ఉండాలి, ఒక బలమైన కారణమై ఉండాలి. యూ షుడ్ హ్యావ్ అ స్ట్రాంగ్ డిజైర్ అండ్ రీజన్ టు డూ సంథింగ్, దెన్ 100% ఇట్ విల్ హ్యాపన్. సో మై ఫ్రెండ్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, హ్యావ్ అ రీజన్. నేను పొద్దున ఉదయం 4 గంటలకు లేవాలి. ఎందుకు లేవాలి? ఎందుకంటే నా వ్యక్తిగతంగా నేను నేను ఎందుకు లేవాలి? నాకు విశ్వాన్ని డెవలప్ చేయాలి. విశ్వాన్ని నేను డెవలప్ చేయకుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, నాకు తెలిసిన రిలేషన్స్, స్నేహితులు వచ్చి దే విల్ నాట్ డూ ఎనీథింగ్ గుడ్ ఫర్ మీ. సో మై ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఈజ్ దాట్ విశ్వాన్ని డెవలప్ చేయాలంటే వర్కౌట్ చేయాలి. వర్క్ చేయాలి అంటే ఐ షుడ్ కమిట్ మై సెల్ఫ్. నేను నా కోసం టైం ఇవ్వాలి. అండ్ దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దట్. ఎందుకు డెవలప్ అవ్వాలి? ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ ఫ్యామిలీ. నేను ఎందుకు డెవలప్ అవ్వాలి? నాకు రీజన్ ఉంది. నేను అనుకున్న కళలు నా కొడుక్కి, నా కూతురికి సోన్సో ఐ వాంట్ టు గివ్ దెమ్. నా భార్యకు సోన్సో ఐ వాంట్ టు గివ్ హర్. దిస్ ఇస్ ద రీజన్. ఆ రీజన్ బలమైన ఉండాలి. అదే విధంగా ఆ బలమైన కారణం మనసులో దాబెట్టుకోవాలి. ఇట్ షుడ్ బి ఫిక్స్డ్ ఇన్ యువర్ హార్ట్. అలాగే చిన్న గోల్స్ చేసుకోండి. ఉదాహరణకు నేను అనుకున్నాను అనుకోండి, రాబోయే 5-6 నెలల్లో నేను ఐ వాంట్ టు బై సమ్ వండర్ఫుల్, ఒక అద్భుతమైన ఎస్యూవీ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఏం చేయాలి? ఆ ఎస్యూవీ ఒక ఫోటో పేపర్ కటింగ్లో వాట్ ఎవర్, ఆర్ గో టు ప్రింట్అవుట్ షాప్, డౌన్లోడ్ ఎస్యూవీ పిక్, టేక్ అ ప్రింట్అవుట్, స్టిక్ ఇట్. అంటే ఏంటి? మీరు ఎక్కడ పడుకుంటారో లేసినంటేనే మీ కళ్ళ ముందు కనిపించేది మీ కలయి ఉండాలి. ఇట్ షుడ్ బి యువర్ రీజన్ ఫర్ డూయింగ్ వెల్ ఇన్ యువర్ లైఫ్. లేచిన ప్రతిసారి మీకు అది కనిపిస్తుంటుంది, అది మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. నంబర్ 1. అలా చిన్న క్రమంగా నేను పొద్దున్న లేవలేను, అది ఒక వీక్నెస్ అనుకున్నాం. మెల్లమెల్లగా ఏం చేయాలి? అది టిక్లో రావాలి. నేను లేవగలను. సైమల్టేనియస్లీ మనం చాలా ఫ్రెండ్స్కి కానీ, స్నేహితులకు కానీ, రిలేషన్స్ అని చెప్తుంటాం. నార్మల్గా హైదరాబాద్లో ఇది చాలా కామన్. సిటీస్లో, హైదరాబాద్ మాత్రమే కాదు, సిటీస్లో చాలా కామన్. వాడు ఉంటాడు కూడా 10 కిలోమీటర్ దూరంలో. ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అరే ఎక్కడున్నవరా, చాలా అర్జెంట్ క్లాస్ ఉంది, మీటింగ్ ఉంది, వాట్ ఎవర్. ఇతను ఏమంటాడు? 10 minutes మావా, 10 నిమిషాలు ఉంటాను అంటాడు. బట్ నో, దారిలో వస్తున్నా లేట్ అయింది, అదైంది, ఇదైంది అని బి రీజన్స్ ఫర్ దట్. దానికి ఏదో కథలు చెప్తుంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమిట్మెంట్ లెవెల్స్. ఇది సెకండ్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ ఇస్ టైమ్ సెన్స్ అండ్ కమిట్మెంట్ లెవెల్స్. టైంకి విలువ ఇవ్వకుంటే టైం ఎప్పుడు మీకు విలువ ఇవ్వదండి. ఆల్వేస్ రిమెంబర్ మై ఫ్రెండ్స్, టైమ్ ఈజ్ అ వండర్ఫుల్ థింగ్ which will not value you if you don't value it. Okay, so time sense, commitment levels is very important parameter. Number 2. So number 1, there should be a strong reason for yourself to grow. Number 2, ఈ కారణంలో, ఈ ప్రయాణంలో very important thing is time commitment level should be there. And number 3, word commitment. When you give somebody a commitment, it can be a small commitment, big commitment, or very big commitment, or it may be a silly commitment. But when you say something to somebody, మీ పదాల ద్వారా పదాలు ఎవరికైనా చెప్పినప్పుడు, if you commit something to somebody, ensure that you make it up. It may be difficult, but try to make it up. Because if you don't value your words, nobody will value your words. మీ మాటలకు మీరే విలువ ఇవ్వకుంటే భూప్రపంచంలో మీ మాటలకు ఎవరు విలువ ఇవ్వరండి. ఓకే, సో టైమ్ కమిట్మెంట్, వర్డ్ కమిట్మెంట్, దీస్ ఆర్ 2 very important things. After these 2 important things, now we should know how to grow up in life. నేను టైంకి వాల్యూ ఇస్తాను, నా మాటలకు నేను వాల్యూ ఇస్తాను, అలాగే నాకు నేను వాల్యూ ఇస్తాను. సో ఐ వాల్యూ మై సెల్ఫ్, ఐ వాల్యూ ది టైమ్, ఐ వాల్యూ మై వర్డ్స్. ఆఫ్టర్ ఆల్ దీస్ 3, now we will talk about how to utilize this, how to make it happen. సార్ అనుకుంటున్నాను, బట్ ఎన్నోసార్లు ప్రయత్నించినప్పుడు జరగలేదు. చాలామంది చెప్తుంటారు, ఐ టేక్ సెషన్స్. వెన్ ఎవర్ ఐ టేక్ సెషన్స్, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్
కాలేజ్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ అండ్ గ్రాడ్యుయేషన్ ఆల్సో వాళ్ళు చెప్తుంటారు, సార్ అనుకుంటాను జరగట్లేదు అంటారు. దీనికి ఐల్ టెల్ యూ వన్ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ యాజ్ సబ్ కాన్షియస్ అండ్ కాన్షియస్ మైండ్. ఓకే, ప్రతి మనిషిలో వీ హ్యావ్ అ బ్రెయిన్. ఈ బ్రెయిన్లో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుంది అంటే, ఏదో చిన్న గృహం లాంటి, మీ బెడ్రూమ్ లాంటిది, లేదా మీ హాల్ లాంటిది, లేదా మీ కిచెన్ లాంటిది, వాట్ ఎవర్, ఇట్స్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ బ్లాక్, రూమ్. ఈ కాన్షియస్ మైండ్ అనేది ఇట్ ఈస్ పైన ఉన్న ఎంటైర్ హౌస్, చాలా ఉన్న ఎంటైర్ హౌస్. ఉదాహరణకు ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నేను ఉండేది హైదరాబాద్, ఇట్స్ అ కాన్షియస్. హైదరాబాద్లో ఎక్కడ, ఇన్ డెప్త్, దట్ ఈస్ కాల్డ్ as సబ్ కాన్షియస్. ది ఎగ్జాక్ట్ పాయింట్ ఈస్ కాల్డ్ as సబ్ కాన్షియస్. చాలా మటుకు మై ఫ్రెండ్స్, వ్యూవర్స్, మీరు ఐల్ టెల్ యూ వన్ వెరీ వండర్ఫుల్ ఎక్సర్సైజ్ అండి. మీరు గతంలో ఒక వారం 10 రోజుల క్రితం, లేకుంటే పొద్దున్న లేదా నిన్న, వెరీ షార్ట్ పాస్ట్ ఇయర్లో మీరు 10-20 మంది స్నేహితులను కలిసి ఉంటారు. అందులో ఎవరైనా పేరు చెప్పారనుకోండి, చెప్పి ఉండొచ్చు, బహుశా పొద్దున్న కూడా మీరు ఎవరైనా కలిసి ఉండొచ్చు. కలిసిన సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఒక అబ్బాయి అన్నాడు, హాయ్ మై నేమ్ ఇస్ గణేష్ అన్నాడు అనుకుందామండి. ఒక 15-20 మినిట్స్ తర్వాత మనకు ఆ అబ్బాయి పేరు గుర్తుండదు. ఓకే, కారణం ఏంటి? బికాస్ దిస్ థింగ్స్ ఈజ్ ఓన్లీ గోయింగ్ ఇన్ యువర్ కాన్షియస్ మైండ్, నాట్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, నౌ ఇప్పుడు ఇదే ప్రశ్న నేను అడిగాను అనుకోండి, మీరు తోడు చదువుకున్న ఎల్కేజీలో, యూకేజీలో, లేకుంటే 10th క్లాస్లో, 7th క్లాస్లో, 8th క్లాస్లో మీ మంచి ఫ్రెండ్ పేరు చెప్పండి అని అడిగాను అనుకోండి, టక్కున వీల్సే నా ఫ్రెండ్ పేరు ప్రణయ్, ప్రసాద్ ఆర్ అనిత, సునీత, వాట్ ఎవర్ ఇట్ క్యాన్ బి. చూడండి, వాళ్ళని మీరు కలిసి ఇట్ ఈస్ మోర్ దెన్ 15 years, 10 years, 20 years అయి ఉండొచ్చు. బట్ స్టిల్ దోస్ నేమ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ మైండ్. దట్ ఈస్ సబ్ కాన్షియస్ మైండ్. నార్మల్గా మనం దేనైతే రెగ్యులర్గా చేస్తుంటామో దట్ విల్ బి యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సో మై ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. చాలామంది పిల్లలు 90% అడిగామనుకోండి స్కూళ్ళలో, దే విల్ సే దట్ మీకు ఏ సబ్జెక్ట్ అంటే భయం. దే విల్ సే మ్యాథ్స్, నార్మల్గా ఐ హ్యావ్ సీన్, and some children say science. Problem is not maths and science. Problem is not maths and science. Problem is what has been fixed in their subconscious mind regarding maths and science. దీనికి ఏమవుతుందంటే, నార్మల్గా వీళ్ళకు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఎలా? చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళ చుట్టాల్లో, వాళ్ళ పక్కాల్లో, వాళ్ళ స్నేహితుల్లో మ్యాథ్స్ చాలా కష్టం అని చెప్పి పెంచేస్తుంటారు వీళ్ళని. అదే ఆలోచనతో పెరుగుతుంటారు. లేదా చిన్నపిల్లడు తినలేదనుకోండి సరిగ్గా టైంకి, వాళ్ళ అమ్మాయి ఉంటుంది, అన్నం తింటావా, మ్యాథ్స్ టీచర్ని పిలువమంటావా? ఆ పిల్లోడికి మ్యాథ్స్ టీచర్ భయం కాస్త మ్యాథ్స్ భయంగా మారిపోతుంది. సో వాట్ విల్ హ్యాపన్, ఆడికి మ్యాథ్స్ అంటే భయం కూర్చుండిపోయింది. తద్వారా ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మ్యాథ్స్ని ఈ విల్ స్టార్ట్ హేటింగ్. ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారండి, నా ఫ్రెండ్ పేరు నేహ. అమ్మాయి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. నేను ఎప్పుడైనా కలవడానికి వెళ్ళాను అనుకోండి, ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఏం చేస్తారు, సెక్యూరిటీ వాళ్ళు స్టాప్ చేస్తారు, ఆపేసి ఎక్కడ వెళ్తున్నారు విశ్వ గారు అంటారు. మా తెలిసిన వాళ్ళు ఉన్నారండి, నేహ గారు, ఆవిడని కలవడానికి వెళ్తున్నారండి అంటారు. సో ఈయనేమంటారు వాచ్మెన్, సెక్యూరిటీ వాళ్ళు, నేహ గారు కాల్ చేయండి అంటారు. నేను కాల్ చేస్తాను, హాయ్ నేహ, గుడ్ మార్నింగ్, ప్లీజ్ టాక్ టు యువర్ సెక్యూరిటీ, ఈ స్టాపింగ్ మీ అంటాను. ఆవిడేం చేస్తుంది, సెక్యూరిటీకి ఇచ్చాక, సెక్యూరిటీ హమ్కో ఈ మిల్నే ఆయే హై, అందర్ భేజో అంటుంది. సో అలాగే నేను లోపల పంపిస్తారు, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తాను ఫస్ట్ టైం. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సేమ్ థింగ్ విల్ హ్యాపన్. అదే సెక్యూరిటీ ఆపుతాడు, నేహ గారిని కలిసాను, సార్ ఫోన్ చేయండి సార్ ప్లీజ్ అంటాడు. నేను ఇలాగే 4-5 times వచ్చాను అనుకోండి, 6th time 7th time ఏమవుతుంది సార్, రాగానే సెక్యూరిటీ అతనే ఆటోమేటిక్గా చెప్తాడు, అరే సార్ గుడ్ మార్నింగ్ సార్, నేహా మేడం को मिलने आए क्या, అరే నేహా మేడం అభి షాప్ కు గయే సార్ అంటాడు. సో మనం రెగ్యులర్గా చేస్తున్న కొద్దీ ఆ బ్లాకేజ్ కూడా స్టార్ట్ రికగ్నైజింగ్ అస్. యూ ప్రాక్టీస్ మ్యాథమెటిక్స్, ఫస్ట్ టైం మీ మైండ్ ఏమంటుంది, నో మ్యాథ్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అంటుంది. టేక్ సమ్ టైం, దాన్ని కాసేపు పక్కన పెట్టేసి అగైన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. డూ ఇట్, కీప్ ఆన్ డూయింగ్ ఇట్. 1 time, 2 time, 3 time, 4 time, 5 time, 6th time, at least 7th time. What will happen, my friends? Believe me, your mind will start responding to your action. It will say that, oh maths, okay, let me start learning it.
will start responding. Now you will start understanding and doing mathematics better. Same thing applicable in life. It may be anything. It may be hard work, science, maths, not only academics. In chadu matram guరించి మాట్లాడట్లా. I'm talking about anything. No, when I'm trying to do for the first time, second time, third time, when my conscious mind and subconscious mind, conscious mind is saying that please go inside, but subconscious mind, security is saying that who are you? మీరు ఎవరండి? And the people will stop us. In that scenario, when you keep on sending it, pade, when you try to do the same thing again and again, your brain will start responding for that, and it will give you wonderful results. So, my friend, the another secret is that keep on doing thing, know which you want to do always. Okay, and that is the reason there is a wonderful proverb in English law. Try and try until you succeed. Try and try until you succeed. And my friend, when I say try and try until you succeed, so this very important thing. What I want to say is that try and try until you succeed and చెప్పినప్పుడు there is a very important parameter in this. See, ఇందులో తెలుగు కూడా అద్భుతమైన సామెత ఉంది. సాధనముల పనులు సమకూర్చు ధరలోన విశ్వధాభిరామ వినరవేమ. సో వాట్ ఈస్ సేయింగ్ ఇస్ దాట్ until unless you do not try to do something, you don't get a result. Okay, and some people will say, కొంతమంది ఏమనుకుంటారండి, అది కష్టం అండి, అది చేయడం కష్టం అని చెప్పేసి దే విల్ డ్రాప్ ఇట్ ఆఫ్. అలా డ్రాప్ అవ్వకుండా మీరేం చేయాలి, మీరు ప్రయత్నించాలి. వెన్ యూ ట్రై టు డూ సంథింగ్, వాట్ విల్ హ్యాపన్, ఐ టెల్ యూ ది వండర్ఫుల్ సీక్రెట్. సి ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు నాకు ఒక కోరిక ఉందనుకోండి. ఐ హ్యావ్ వన్ స్మాల్ డిజైర్ దట్ నో ఐ వాంట్ టు బిల్డ్ అ వండర్ఫుల్ బంగ్లో. టు బిల్డ్ అ వండర్ఫుల్ బంగ్లో, ఐ నీడ్ టు హ్యావ్ అ వండర్ఫul revenue. And anyway, talking about revenue, there'll be again coming up a lot of programs in Atluri Media which will talk about how to develop your financial wellness and how to grow your money and how to manage your money. There'll be a lot of programs coming on Atluri Media on money management. But now, taking this further, little bit further ahead, if I don't do anything, నేను ఏమి చేయలేదు, చేయకుండా కూర్చుని కలలు కంటూ ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 100% failure. It is 100% failure. I'm able to see buildings, huge money only in my dreams. Only in my dreams. Please, my friend, please understand this. If I go to buy something and I say that, నేను చెప్పాను అనుకోండి, నాకు నా భవిష్యత్తు అద్భుతంగా కనబడుతుంది, I have huge money in my dreams. I'm able to see lot of revenue, lot of success in my dreams. Please give me one thumbs up or XYZ. Sorry, rather than saying thumbs up, because no other soft drinks వాళ్ళు offend అవ్వచ్చు, any soft drink. So if I say give me one soft drink, the shop wala will say, you know what, he will say only one thing, Baba, you are wonderful in your dreams, you are a great man, I understand, but please pay me money, pay me money, and this money to get over there, what you require, you should be persistent. So persistence is the next sutram andi. That means ఇవాళ పొద్దున్న లేచి నేను కష్టపడ్డాను అనేది సరిపోదు. పర్సిస్టెన్సీ ఈస్ అ సీక్రెట్ ఆఫ్ ద నెక్స్ట్ సీక్రెట్ ఫర్ ది సక్సెస్. ది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ దట్ I'll take an example of Sachin Tendulkar. Sachin Tendulkar is been considered as god of cricket. There is no debate on this. దీనిపైన పెద్ద వాగ్వాదాలు లేవు. He is considered to be god of the cricket. Why? It is not just because he plays well. Because he plays well persistently. ఈ మ్యాచ్లో 100 చేసి రెండో మ్యాచ్లో మూడో మ్యాచ్లో డక్అవుట్ అయ్యారు అనుకోండి, there are also incidents that couple of times it was disappointing, but Sachin always has been consistent. ప్రతిసారి ఇవాళ కాలేజ్లో, క్లాస్లో, యూనిట్ టెస్ట్లో, స్లిప్ టెస్ట్లో, లేదా ఆఫీస్లో పెడుతున్న ఈ సంవత్సరం ఈ క్వార్టర్లో ఇన్సెంటివ్ తెచ్చుకోవడం, లేదా టాపర్ ఆఫ్ ది సేల్స్ అవ్వడం, లేకుంటే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఆఫీస్ అవ్వడం, లేదా స్కూల్లో, కాలేజ్లో ఈ యూనిట్ టెస్ట్లో, స్లిప్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం అనేది ఎంత కష్టం, దానికన్నా చాలా కష్టం మెయింటైన్ చేసుకోవడం. కమింగ్ ఫస్ట్ ఇస్ డిఫికల్ట్, బట్ కంటిన్యూయింగ్ టు బి ఫస్ట్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. అండ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్? It is possible by వర్కింగ్ ఆన్ యర్ స్ట్రెంగ్త్. నంబర్ 1, మన బలహీనతలపైన మనం ఎంత వర్క్ చేస్తున్నామో అదేవిధంగా మన బలాలపైన కూడా రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉండాలి. అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్? ఓకే,
there is one very wonderful statement I'll give you. In science, there is called as Darwin's theory. Okay, biology there is thing called as Darwin's theory. Darwin's theory ప్రకారంగా ఏమంటున్నారంటే జీవజాలాలు ఎలా ఉండింది, ఎలా క్రమక్రమంగా తను వాడుతున్న వస్తువు ఎలా ఎదిగింది, తను వాడని వస్తువులు ఎలా తరిగిపోయింది, దానిపైన ఈ డార్విన్స్ థియరీ. డార్విన్స్ థియరీ సేస్ దాట్ ఏమంటుందంటే జిరాఫీ ఒకప్పుడు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ జిరాఫీ గొంతు అంత పొడుగు ఉండేది కాదు. మెడకాయ తన మెడకాయ అంత పొడుగు, తన కోసం నాట్ సో లాంగ్. బట్ వాట్ హ్యాపెన్, యాజ్ అండ్ వెన్ ఇట్ స్టార్టెడ్ రీచింగ్ అండ్ ఈటింగ్ లీవ్స్, స్లోలీ ఇట్ స్టార్టెడ్ ట్రైంగ్ టు స్ట్రెచ్ చేయడం మూలంగా ఏమైంది, దట్ స్లోలీ ద నెక్స్ట్ స్టార్టెడ్ ఎలాంగేటింగ్. ఆ మెడకాయ ఏదో పొడవు అవుతూ పోయింది. రాబోయే ఆఫ్ స్ప్రింగ్స్ ఏమైందంటే రాబోయే తరాల్లో జిరాఫీ స్టార్టెడ్ హ్యావింగ్ అ లాంగ్ నెక్డ్ లైఫ్. సేమ్ స్నేక్స్, పాము కాళ్ళు లేవంటాం. ఇఫ్ యట్ ఆల్ మీరు డార్విన్స్ థియరీలో కొట్టి చూసారనుకోండి, ఏజెస్ టుగెదర్ thousands and lakhs of millions, couple of thousands of years ago, this theory says that snakes used to have legs. May not be big legs, possibly like cockroach or caterpillar మనం చూస్తున్నాం కదండి, అలాంటి చిన్న కాళ్ళు ఉండేవి. It did not use it much. That is the reason slowly the leg got vanished. And one more theory, ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి, మానవులు జంతువుల నుంచి వచ్చారు. Human beings have come from animals, and the most animal what we say is monkey. కోతుల నుంచి మనుషులు వచ్చారు అని చెప్పి ఒక సూత్రం. దర్ ఇస్ సైన్స్ బిహైండ్ ఇట్. ఓకే, బట్ కోతుల నుంచి మనుషులు వచ్చి ఉంటే మనుషులకు తోక ఉండాలా వద్దా? మనుషులకు తోక ఉండాలి. మరి ఇప్పుడు మనుషులకు తోకలు ఎందుకు లేవు? బికాస్ స్లోలీ ద యూసేజ్ ఆఫ్ టెయిల్ వాజ్ రెడ్యూస్. ఆ తోకని వాడడం తగ్గుతూ వచ్చి రావడం వల్ల క్రమక్రమంగా తోక గాట్ వానిష్డ్. బట్ దేర్ ఇస్ అ బోన్ కాల్డ్ కాకెక్స్. మానవ శరీరంలో నడుము వెనకాల తోక చోట్ల చిన్న బోన్ ఉంటుంది. ఆ బోన్ పేరు కాకెక్స్. దట్స్ ఎలాంగేషన్, దట్ ఇస్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎలాంగేటెడ్ టెయిల్. సో వాట్ ఐ వాంటెడ్ టు సే యూ మై ఫ్రెండ్స్ ఈజ్ దాట్ ఏదైనా సరే రెగ్యులర్గా వాడకంలో పెడుతుంటే ఇట్ విల్ గ్రో, ఇట్ విల్ డెవలప్, ఇట్ విల్ గివ్ యూ బెటర్ హ్యాపీనెస్ అండ్ బెటర్ రిజల్ట్స్. ఏదైతే మనం వాడకంలో పెట్టకుండా దాని రాయి పక్కన పెట్టేస్తాము, ఇట్ విల్ స్లోలీ స్టార్ట్ రెడ్యూసింగ్. క్రమక్రమంగా తగ్గుతూ తన విలువలు కోల్పోతూ తన వాల్యూ కోల్పోతూ ఇట్ విల్ స్టార్ట్ రాటనింగ్. ఓకే మై ఫ్రెండ్స్, సో టిల్ నౌ వాట్ ఆల్ వీ హ్యావ్ అండర్స్టూడ్? టిల్ నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్ దాట్ ఫస్ట్ వాల్యూ యువర్ సెల్ఫ్, number 1. Number 2, value time. Number 2. Number 3, value your words. Number 3. Number 4, how to manage your brain. Okay, do regularly things which you want to do, which you want to grow. Then slowly conscious subconscious mind will accept it. Okay, now I'll tell you power of subconscious mind. So viewers, there's a small exercise for you. This video, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యక్తి I'll give you a small 15 seconds exercise. Okay, సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరందరూ ఒక్క 15 సెకండ్ల కోసం కళ్ళు మూసుకోండి. ఓకే, ఆన్ ది కౌంట్ ఆఫ్ 3, నేను 3 కౌంట్ చేశాక 15 seconds you need to close the eyes. కళ్ళు మూసుకొని ఏం చేయాలి, మీ ఫేవరెట్ డిష్, మీకు బాగా ఇష్టంగా అనిపించి మీరు మనస్ఫూర్తిగా తినే వస్తువుని కళ్ళు మూసుకొని ఊహించాలి. దట్ ఆ వస్తువు మీ కళ్ళ ముందు కనిపించాలి, మీకు ఊహించుకోవాలి. ఓకేనా? దట్ థింగ్ యూ షుడ్ బి ఏబుల్ టు విజువలైజ్. అర్థమైందా వ్యూవర్స్? సో ఆన్ ది కౌంట్ ఆఫ్ 3 వీఆర్ గోయింగ్ టు క్లోజ్ అవర్ ఐస్ ఫర్ 10 to 15 seconds అండ్ వీఆర్ గోయింగ్ టు విజువలైజ్. మనం మన ఫేవరెట్ వస్తువుని, తినే వస్తువుని మనం కళ్ళ ముందు ఊహించుతాం. ఓకేనా? సో లెట్ మీ స్టార్ట్. 1, 2 and 3. ది టైమర్ స్టార్ట్స్ నౌ. Yeah, my friends, 15 seconds up. Okay, now you open your eyes, please all open your eyes. ఇప్పుడు చూడండి, మీకు తెలియకుండానే మీ నోట్లో దెర్ ఇస్ అ సలైవా ఫార్మేషన్. కొంతమందికి బిర్యానీ అంటే ఇష్టం, కళ్ళు మూసుకొని వాళ్ళ అమ్మండిన బిర్యానీయో లేకుంటే తన ఫేవరెట్ రోజు బిర్యానీయో తలుచుకున్నారనుకోండి, అది కళ్ళ ముందు కనిపిస్తే నోట్లో ఊరిలిస్తుంది. యూ స్టార్ట్ ఫీలింగ్ దట్ ఫ్లేవర్. కొంతమందికి స్వీట్స్ గులాబ్ జామున్ ఇష్టం, గులాబ్ జామున్ లా కళ్ళ ముందు కనిపిస్తే అంటారు. వై ఇట్ ఇస్ పాసిబుల్? ఇక్కడ గులాబ్ జామ్ ఫిజికల్గా లేదు,
మీకు ఇష్టమైన ఫుడ్ ఇక్కడ ఫిజికల్గా లేదు, బట్ ది పవర్ ఆఫ్ మైండ్ ఇస్ సో మచ్ సో దాట్ ఇట్ క్యాన్ స్టార్ట్ రెస్పాండింగ్ టు యువర్ థాట్. మీ ఆలోచనలకు యువర్ మైండ్ క్యాన్ స్టార్ట్ రెస్పాండింగ్. ఓకే మై ఫ్రెండ్స్, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, హౌ టు రెస్పాండ్. ఇందులోనే ఒక ఒక ఎక్సర్సైజ్, ఒక 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 ప్రాక్టికల్ ప్రోగ్రామ్ చేశారండి. ఏం చేశారు, ఒక యూరోప్లో 3 బాస్కెట్బాల్ టీం రెడీ ఉండింది. ఓకేనా, ఆ 3 బాస్కెట్బాల్ టీంని ఈ పవర్ ఆఫ్ మైండ్ కనుక్కోవడానికి కోసం అని ఒక చిన్న ఎక్సర్సైజ్ పెట్టారు, ప్రోగ్రామ్ పెట్టారు. ఏం ప్రోగ్రామ్ పెట్టారు, టీం 1లో ప్రతి టీంలో 5 మెంబర్స్ మాత్రమే. టీం 1 ఏం చేసింది, ఫిజికల్గా బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు బాస్కెట్బాల్ని. ఓకే, డైలీ కోర్టుకి వెళ్ళడం, బాస్కెట్బాల్ కోర్టుకి వెళ్ళడం, ప్రాక్టీస్ చేయడం, ది స్టార్టెడ్ డూయింగ్ దట్. టీం 2 దే ఓన్లీ స్టార్టెడ్ మెడిటేటింగ్. కూర్చొని క్లోజింగ్ దేర్ ఐస్, దే ఆర్ ఫీలింగ్ ద మెడిటేషన్ అండ్ దే ఆర్ విజువలైజింగ్ దట్ దే ఆర్ ఇన్ ది గ్రౌండ్. వాళ్ళు గ్రౌండ్లో ఉన్నట్టుగా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా వాళ్ళు విజువలైజ్ చేశారు. టీం 3 మార్నింగ్లో మెడిటేషన్ చేసి దాని తర్వాత ఫిజికల్ ప్రాక్టీస్కి వెళ్ళారు. ఆఫ్టర్ 2 months ది రిజల్ట్స్ వేర్ వెరీ షాకింగ్. టీం 1 100లో దే వర్ 60% గుడ్. టీం 2 వాజ్ 50% గుడ్. సారీ, టీం 3 వాజ్ 50% గుడ్. ఏది ఉట్టి విజువలైజేషన్ చేసే టీం 2 50%, ప్రాక్టీస్ చేసే వాళ్ళు 60%. వెరాస్ టీం 3 విజువలైజేషన్ మెడిటేషన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, దే స్టార్టెడ్ గివింగ్ రిజల్ట్స్ ఫర్ మోర్ దెన్ 96%. సో మై ఫ్రెండ్స్, ఇట్ సేస్ దాట్ ఫిజికల్గా బాడీ ఎంత ఎఫర్ట్స్ పెడుతుందో దానికి కాంప్లిమెంట్గా యూ షుడ్ ఆల్సో ట్రైన్ అండ్ మోటివేట్ యువర్ బ్రెయిన్ టు డూ ది సేమ్ థింగ్. Okay my friends, so in this episode what we have seen is that we have seen the power of mind and we have seen power of commitment and how to train your mind and on and above. Let me once again repeat all the things which we have learned today, which we have talked today, which we have spoken today. First and foremost, what is life skills? Life skills is amalgamation of all the skills put together. That means life skills makes your life better financially, emotionally, career-wise, economically, various all parameters, relationship-wise. So to have a healthy life, జీవితం అద్భుతంగా ఉండాలి అంటే you should have life skills. Life skills, there are various parameters. ఆ various parameters ఏందో today we have talked about 2-3 points. The coming points we will talk in the coming episodes. And in various parameters also, today we have chosen one thing called as skill development. Skill development, we have seen hard skills and soft skills. Hard skills, industry specific. ఐటీలో పనిచేసే అబ్బాయికి జావా, ప్రోగ్రామింగ్, వాట్ ఎవర్, అది హార్డ్ స్కిల్, ఆ ఇండస్ట్రీకి సంబంధించింది. సాఫ్ట్ స్కిల్స్, ఇది ట్రాన్స్ఫరబుల్, ఈ స్కిల్స్ని ఏ ఇండస్ట్రీ కన్నా వర్తిస్తుంది. ఓకే మై ఫ్రెండ్స్, ఇది సాఫ్ట్ స్కిల్స్. హౌ టు డెవలప్ స్కిల్స్, హౌ టు రెడ్యూస్ ఫియర్. ఓకే, ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే ఏంది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు జీవితంలో ఎదగాలి, డెవలప్ అవ్వాలి అంటే మీకు స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ రీజన్, హ్యావ్ ఎ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, have a commitment towards time, have commitment towards your words. Okay, and how to grow in your life, we have seen how to manage your mind and what is the power of brain and how to tune this brain. ఈ brain ని ఎలా ట్యూన్ చేయాలి, పవర్ ఆఫ్ బ్రెయిన్ మనం తెలుసుకున్నాం, ఎలా ట్యూన్ చేయాలో we will talk in the coming episodes. Thanks for watching Atluri Media and we'll meet in the next episode. Thank you.